తాతయ్య నేను ఇంతకు ముందు ఒక పాత పాట ఒకటి విన్నాను. ఆ పాట విన్నాను చాలాసార్లు విన్నా కూడా అది దాని అర్థం నాకు అర్థం కావట్లేదు. ఓకే, పాట మరి శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క నామం బహుతీపి అని. నిజంగా మానవుడికి దేవుడికి కోటి నామాలు ఉంటాయా? అదే అంటే మానవుడికైనా దేవుడికైనా కానీ అన్ని పేర్లు ఎట్టా ఉంటాయి అనేదే కదా. అది వీణా సినిమాలో పాట. శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి. ఇది నేను చాలా సార్లు విన్నా కానీ నాకు అర్థం కాదు. అది వినటానికి చాలా బాగుంటుంది పాట. దాని గురించి నీకు అన్ని పేర్లు ఎట్లా వచ్చినాయి అని చెప్పిన నీ ఉద్దేశం. ఇప్పుడు శ్రీరామనామాలు శతకోటి అంటున్నారు. అదేంటంటే ఆ శతకోటి అంటే మనం జనరల్గా ఉండే అర్థం చూసుకుంటే అది మామూలు వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే రామకోటి రాస్తుంటారు కదా, రామకోటి ఒక 100 మంది రాస్తే శతకోటి అయిపోద్ది. అర్థమైందా? 100 మంది రాస్తే శతకోటి అయిపోద్ది. కానీ 100 మంది కాదు, ఎన్ని కోట్ల మంది రాస్తుంటారు, అది కోటాను కోట్లు అవుతాయి. అందువల్ల దాన్ని అట్లా మామూలు అట్లా తీసుకుంటారు, అంతవరకు అర్థం అవుతుంది అది. కానీ దీనిలో ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక కోణం ఉంది. ఆ కోణంలో మనం ఆలోచన చేసేటుంటే ఇంకా అది మనం అనుభవించవచ్చు. ఎప్పుడైనా భగవంతుని మనం అనుభవించాలి. నేను చెప్పే మాట అది, పరమాత్మను మనం అనుభవించాలి. అప్పుడే మనకి ఆ మాయ విడబడిపోయి మనకు ముక్తి వస్తుంది. మనం అనుభవించకుండా దేవుడిని ఎక్కడ దూరం చూసుకుంటుంటే మనకు ముక్తి రాదు. ఆయన అనుగ్రహం కావాలని మనం కోరుకుంటూనే సరిపోతారు పొద్దుగుకులు. మనలో మనం చూసుకున్నాం అనుకో, అప్పుడు మనకి ఉండేటువంటి తృప్తి వేరు, ఆనందం వేరు. ఇప్పుడు నీకు చెప్పాల్సింది ఏంటంటే అన్ని శతకోటి ఎట్టయినాయి అని ఉంటే ఒక 10-20 తప్ప అంతకు మించి ఉంటే ఒక 108 ఉండొచ్చు. ఎంత కోణాలు ఆయన జీవిత కోణాల్లో చూసుకుంటా పోతే ఒక కోణానికి ఒక పేరు పెట్టుకుని, కానీ ఒక అష్టోత్తర శతనామాలు అంటారు కదా, 108 వరకు ఉండొచ్చేమో. సహస్రనామాలు కూడా ఆయన గుణాన్ని గురించి చెప్పాల్సి వస్తుంది. కానీ ఇది కోటి అంటున్నాడు, శతకోటి అంటున్నారు. మరి అది చాలా పెచ్చు ఫిగర్ కదా. దీన్ని ఎట్లా తీసుకోవాలంటే శతకోటి అనేది ఒక గొప్ప అంకె, అంతే. దానికి కౌంట్ ఫిగర్ కాదు, ఒక గౌరవప్రదమైనటువంటి అంకె. నీకు 1000 సార్లు చెప్పింది మారవేంది అంటారు. అంటే 1000 అంటే అంకె కాదు, చాలా సార్లు చెప్పానని అర్థం. అట్టనే శతకోటి అంటే అనంతమని అర్థం. అంటే ఎన్నో లెక్కలేనండి, లెక్కకు అందని స్థితిలో అనుకునే మాటని శతకోటి అనేటువంటి మనం పదంగా ప్రయోగించుకోవచ్చు. అంటే ఇవన్నీ నా అభిప్రాయాలు. కవి హృదయాన్ని నేను ఆలోచన చేసి చెప్పే అభిప్రాయాలు. దాన్ని బట్టి ఏంటంటే ఆ కవి ఏమి దర్శించి ఈ మాట రాసి ఉంటాడు అనేది మనం అనుకోవాలి. అనుకునే దాంట్లో ఏంటంటే శతకోటి అంటే అది అనంతమైన సంఖ్య, లెక్కలేనన్ని పేర్లు ఆయనకు ఉన్నాయి. మరి లెక్కలేని పేర్లు ఎట్టా ఉంటాయి అని చెప్పి అనుకున్నప్పుడు అసలు ఆయన తత్వాన్ని మనం మనలో ఎక్కడ చూసుకోవాలి అని చెప్పి అన్నప్పుడు రాముడిని ఆత్మారాముడిగా చూసుకోవాలి. ఆత్మారాముడిగా చూసినప్పుడు ఆత్మ మనలో ఉంది. ఆత్మరాముడు అంటే ఒక తెలివి, ప్రాణశక్తి, మనలో ఉన్న ప్రాణశక్తి మన ఆత్మరాముడు. అర్థమైందా? అప్పుడు ఎంతమంది ఉంటే అంతమందిలో కూడా ఉన్నది కూడా అతనే, ఆత్మారాముడే. అంతమంది ఉంటాడు. మన మానవుల్లో చూస్తేనే శతకోటి అయిపోతుంది. మొత్తం ప్రపంచ జనాభాలో మరి 150 కోట్లు ఏదో చెప్తూ ఉంటారు, ఇంకా దాటిపోయింది ఇప్పటికే. మరి ఇతర జీవుల్లో కూడా అదేగా. ఇప్పుడు దేవుడు అంటే మంచి వాళ్ళలోనూ ఉంటాడు, చెడ్డ వాళ్ళలోనూ ఉంటాడు. మొత్తం ఉండాలి కదా, మొత్తం ఉంటేనే ఆ దైవశక్తి లెక్కది. కాకపోతే దానిలో రాక్షస శక్తులు కూడా ఉంటాయి మనలో, కానీ దాన్ని మనం యాక్టివ్ చేసుకోకూడదు. మనం దైవశక్తిని యాక్టివ్ చేసుకోవడం వల్ల మనం అట్లా మోల్డ్ అవుతాం దైవిక గుణాలతోటి. మనం చేసే పనిలోనే అరిషడ్ వర్గానికి సంబంధించిన పనులు కాకుండా, ఆలోచనలు కాకుండా, మనం చేసే పనులు కానీ ఆలోచనలు కానీ దైవిక గుణాలు ఉండాలి. తెలుసు కదా, ప్రేమ, సేవ, త్యాగం, దానం, ధర్మం, ఇట్లాంటి దైవిక గుణాలు ఇవి ఉన్నాయి అనుకో, అవి మనకి, మన వారసులకి, మన కుటుంబానికి ఎస్ఎస్ఎస్ అంటే దైవానికి దగ్గర తెచ్చిపోతాయి. వేరే మనకు వద్దులే ఆ మాటలు. ప్రతి మనిషిలో కూడా దైవం ఉంటాడు. ఆ దైవమే మనం రాముడు అనుకున్నామంటే, అంటే మన ప్రాణశక్తిని మనం రాముడు అనుకున్నామంటే, అప్పుడు మన మానవులో చూస్తేనే 150 కోట్లు అయిపోయి ఇప్పటికే. అందుకు అనంతమైన లెక్క, 100 కోట్లు కాదు, ఇంకా అనంతమైన లెక్క అది.
ఏది రామనామాలు. ఆ లెక్కలు చూస్తే అన్ని జీవుల్లో కూడా అదే ఉంటుంది ప్రాణశక్తిగా. అప్పటికి దాన్ని అనంతం లెక్కలు చూసేసుకుంటే అయిపోయింది. మొత్తం జీవుల్లో రాముడే ఉన్నాడు అంటే ఉన్నాడు అనుకుని అనుభూతి పొందుతాం రామతత్వం గురించి అనేటప్పుడు. ఇంకా వేరే అందరూ ఉంటారు, అందరు దేవుళ్ళు ఉంటారు. మనం చూసుకుంటే రాముడు ఇట్లా ఉన్నాడు ప్రాణశక్తిగా మనలో. తర్వాత నీకు ఇంకేంటి, ఒక్కొక్క పేరు బహుతీపి, దాని గురించి కావాలి. మరి నీ యొక్క ప్రాణం మీద నీకు తీపి ఉండదా? ఎవరి ప్రాణం వాళ్ళకి తీపేగా. మనదే కాదు, జీవుల్లో మన వేరే జీవుల్లో ఉన్నది కూడా ఆటికాటికి తీపేగా. మరి ఇప్పుడు ఒక్కొక్క పేరు బహుతీపి కదా. ఇప్పుడు నువ్వు ప్రాణంతో ఉండటం వల్ల నీకు పేరు పెట్టాం. ఏంది అంటే రాముడు నీలో ఉండటం వల్ల నీకు పేరు పెట్టాం. నీ పేరు రాముడు కాకపోవచ్చు, వాసంతి. అది కూడా రాముడు ఉండటం వల్ల నీకు పేరు రావడం జరుగుతుంది, లోపల ఆత్మారావుడు ఉండటం వల్ల. మరి నీ పేరు నీకు తీపేగా, నీ ప్రాణం నీకు తీపేగా. అట్లా ప్రతి జీవులో ఉన్నటువంటి ప్రాణశక్తి కూడా దాని తీపులు దాని ఉంటుంది. ఏంటంటే ప్రాణాన్ని ఎవరు పోగొట్టుకునే ప్రయత్నం చేయరు. శతవిధాల ప్రాణంలో నిలబడి ఉండాలా, ప్రాణంగా ఉండాలి, బతికి ఉండాలని కోరుకుంటారు. అందువల్ల ఒక్కొక్క పేరు బహుతీపి. ఓకేనా. తర్వాత ఆ పాటలో ఇంకొక మాట కూడా ఉందిగా, పవమానసుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాముడు. ఇది ఒకటి ఉంది. దీని గురించి కూడా తెలుసుకోవడం చాలా బాగుంటుంది. ఏంటంటే దేవతలు మనలో ఉన్నట్టుగా చూసుకొని అనుభవించాలనేటువంటి సంకల్పం నీకు ఉందా? నువ్వు మన ఇంట్లో అయినా దేవుడు పెట్టుకున్నా, దేవాలయానికి దేవుడు పోయినా ఏం చేయాలో తెలుసా? ఆ విగ్రహంలో, ఆ దేవుళ్ళలో నిన్ను చూసుకో. నీలో ఒక ఆ దైవతత్వం ఉంటుంది. దాన్ని చూసుకొని అయ్యా నువ్వయ్యా నాకు అవకాశం కల్పించావు, ఇంత ఆనందం ఉండటానికి అవకాశం కలిగించావు అనుకో. నీకు బాధ ఉన్నా అది బాధ కాదు, అది నీది అనుకుని చూసుకో, అది కూడా ఆనందం అయిపోద్ది. అప్పుడు నువ్వు పులకించిపోతావు. నీవు ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో గమనించుకో. అట్లా చేసి చూడు ఒకసారి. నువ్వు ఇంట్లోనే చెయ్యి, అక్కడైనా చెయ్యి. అప్పుడు నువ్వు భగవంతుని అనుభవిస్తావు. భగవంతుని అనుభవించని పూజ అది అంత అర్థవంతమైనది కాదు. అనుభవించేదే అర్థవంతమైన పూజ. నేను చెప్పే మాట అది. మనలో చూసుకుంటూ దేవుడు మనలోనే ఉన్నప్పుడు గుడికే ఎందుకు వెళ్ళాలి, దేవుడిని ఎందుకు పూజించాలి? అది నిజమే. ఎందువల్లంటే గుడిలో నీ ఒక్క ఉద్దేశం కాదు ఉండేది, కొన్ని వందల వేల మంది ఉద్దేశాలు ఉంటాయి అక్కడ పోతే ఆ ఉద్దేశాలు పోగై ఉంటాయి. అంటే ఆ దైవతత్వం బలం పెంచుంటుంది అక్కడ. ఇక్కడ నువ్వు సింగిల్గా ఉండటం వల్ల బలం తక్కువ ఉంటుంది. ఒక్క మనిషి చేసే బలానికను కొన్ని వేల మంది చేసే బలానికి తేడా వస్తుంది. ఎందువల్లంటే సంకల్పమే దైవం. గుర్తుపెట్టుకో, మనలో ఉన్న పరమాత్మ చిన్న చిప్పు జీవశక్తిలో ఉన్న చూసావా, ఆత్మారామం అనుకున్నాం, అది మొత్తం ఉంటుంది. ఈ ఉద్దేశంతో గుడి నిర్మించుకుంటాం, మన రక్షణ కోసం మనం ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ ఏం కావాలో ఏం చేస్తే అక్కడ శక్తివంతమే ప్రజలందరినీ చల్లగా చూసేటు వాళ్ళ ఉద్దేశాలని మంచిగా తిప్పే అవకాశం ఉంటుంది, మంచిగా వాళ్ళకి అందించే అవకాశం ఉంటుంది. దాన్ని చూసుకొని మన పెద్దవాళ్ళు ఆగమ శాస్త్ర ప్రకారం దానిలో బీజాక్షరాలు వేసి ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ తగినటువంటి ఉపచారాలు చేస్తారు. అయినా మనం చేయలేము. దానికోసం ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ కాడికి పోయి నువ్వు కరెక్ట్గా విషయాన్ని అక్కడ చూసుకొని రావడమే, అద్దంలో చూసుకొని రావడమే, మన హృదయాన్ని ఆ దైవ హృదయంలో చూసుకొని రావడమే. దాని తర్వాత జరగాల్సిన పనులు మొత్తం జరిగిపోతాయి. నువ్వు ధర్మంగా ఏ పనైనా చెయ్యి, అన్నీ నీకు సఫలం అవుతాయి, సంపన్నం అవుతాయి. అదే కదా మనకు కావాల్సింది. నువ్వేం పెద్దగా కోరుకోకర్లా, నీకు రావాల్సిన ఆటోమేటిక్ వస్తాయి. కానీ నేను పని చేయకుండా ఉంటే వస్తాయా ఆ మాటలు అన్నవాక. నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, దానిలో నువ్వు దైవిక గుణాలతో చేస్తే అన్నీ వచ్చేస్తాయి. మనకు భగవద్గీతలో చెప్పింది కర్మ సన్యాసం అంటాడు. నువ్వు పని చేయి, దాని ఫలితాన్ని ఆశించమాక, నీకు రావాల్సింది వచ్చేస్తుంది. ఆ ఫలితాన్ని దేవుడికి ఇచ్చేయి, ఆయన చూసుకుంటాడు ఆ పని. అంటే దైవతత్వం అంటే వితరణ. నువ్వు నిజంగా వదిలేసుకుంటే నీకు కావాల్సిన మొత్తం ఇది సిస్టమ్. నువ్వు నిజంగా వదిలేయాల. నువ్వు నిజంగా చేసిన పనిని సన్యాసించావంటే నాది కాదు, నేను చేయాల్సి వచ్చింది చేశాను అని నువ్వు ఫలితం గురించి ఆలోచన లేదనుకో, ఆ ఫలితం నీకు డబలే వస్తుంది. ఇది దైవ చట్టం, దైవ చట్టం, ఇది ప్రకృతి చట్టం. ఫలితాన్ని ఆశించకూడదు, అవసరం లేదు. వచ్చి కూర్చోడదే, నువ్వు అనుభవించు, ట్రై చేసి చూడు. నువ్వు పని చెయ్యి, ఆ ఫలితం గురించి ఆశించకుండా నువ్వు వచ్చి కూర్చోండి, ఎట్లా డబలే వస్తుంది. ఆశించకుండా ఉంటే నువ్వు 10 పైసలు చేసి 20 పైసలు ఆశించావు అనుకో, అది వికృతం అయిపోయేసి 10 పైసలు 5 పైసలు అవుతుంది, సగానికి సగం కట్ అయిపోద్ది.
అందువల్ల ఏంటంటే మనం పని చేసామా హృదయపూర్వకంగా చేసి దేవుడికి చేసి సేవలకు చేసి అయిపోద్ది. ఓకే, ఇప్పుడు నీకు ఆ మాటకు అర్థం కావాలిగా. పవమాన సుతుడు పాదాలు పట్టగా పట్టాభిరామయ్య పరంధాము, దీనికి కావాలిగా నీకు. పవమాన సుతుడు ఏమంటే ఎవరు? పవమాన సుతుడు అంటే ఎవరు చెప్పాలా? పవమాన సుతుడు అంటే మన ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి పవమాన సుతుడు అంటే గాలి పుత్రుడు, గాలికి పుట్టినవాడు. అంజనాదేవి అంటే దంపతులు వేరు, వరం మాత్రం గాలి దేవుడి ద్వారా వరం వస్తుంది. అమ్మ నాన్న వేరు, కానీ గాలి ద్వారా పుడతాడు, ఆ వరం ద్వారా పుడతాడు. భీముడు కానీ ఆంజనేయ స్వామి కానీ వాయుదేవుడి వరప్రసాదం అంటే వాయు అంశ. మనలో వాయు అంశ ఎక్కడ ఉంది? శ్వాస. ఓకే, ఇప్పుడు రాముడికి దానికి సంబంధం ఏంది? రాముడు ఆత్మారాముడు అయ్యాడు, మనలో ప్రాణశక్తి ఉన్నాడు. మరి ఆయనకి ఈయనకేంది లింకు? అర్థమైందా? పవమాన సుతుడు పాదాలు పట్టకంటే పాదం కాదు, అది పదం. రాముడు పదాన్ని పట్టుకున్నాడు అంటే రాముడు ఆత్మగా ఉన్నాడు కాబట్టి ఆయనకి నేను సేవ చేయాలి కాబట్టి అని ఈయన శ్వాస ద్వారా పోతా ఉంటాడు, వస్తూ ఉంటాడు. నువ్వు నిద్రపోయినా నిద్రపోడు, ఆయన 24 గంటలు ఆ రాముడు సేవ చేస్తూనే ఉంటాడు. అది సేవ అంటే. ఎక్కడ మర్చిపోకుండా స్వామి భక్తి అంటే అది. అర్థమైందా? ఆయన పదాన్ని పట్టుకున్నాడు. పవమాన సుతుడు పాదాలు అంటారు, పాదాలు కాదు, పదమును పట్టగా పట్టాభిరామయ్య, ఆయన రాజ్యం చేస్తున్నాడు మనలో ఉండి. ఈయన చేపిస్తుంది, నువ్వు చేసే పనులు మొత్తం ఎవరు చేస్తుంది? ఆయన ఉండటం వల్ల చేస్తున్నావు. ఆయన రాజ్యాధికారులు ఉండటం వల్ల నువ్వు చేయగలుగుతున్నావు. ఆ రాజు లేకపోతే నువ్వు ఖాళీ, నీ ప్రాణాలతో నువ్వు చేయలేవు. అర్థమైందా? పట్టాభిరాముడు ఆయన అప్పుడు అట్లా అయ్యాడు. ఆయనకి ఈ సేవ చేస్తున్నాడు. ఇప్పుడు తృప్తిగా ఉందా? ఆంజనేయ స్వామి నిలవ ఉన్నాడా? చాలా బాగుంది. ఇంకేమ్మా? ఆఖరి శరణం గురించి కూడా కొంచెం తెలుగుతుంది. ఓ చెప్పమంటావా? సరే, అదేంటంటే అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుతరామయ్య అఖిలాత్ముడు. ఇది ఆఖరి శరణము. అందులో కూడా కొంచెం అంటే ఎక్కువ డీప్ కాదు, ఇందాకంత కాదు. ఇది దైవతత్వాన్ని, అది మనలో అంటే అది అంత అవసరం, మొత్తం చూసుకోవచ్చు. అవనిలో సేవించు అంటే అవనంటే భూమి మీద, సేవించు అంటే ఆయన్ని పొందగోరేవాడు, ఆయన సేవ చేసేవాళ్ళు. అవనిలో సేవించు ఆశ్రితు అంటే ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళు, రామతత్వాన్ని ఆశ్రయించిన వాళ్ళు, భూమి మీద ఆయన సేవిస్తూ ఆయన తత్వాన్ని ఆశ్రయించిన వాళ్ళు. ఇది అవనిలో సేవించు ఆశ్రితో పాలించు, వాళ్ళని పాలిస్తాడు ఈయన. అవనిలో ఆయన సేవించే వాళ్ళని ఆయన రక్షిస్తాడు. ఏంది? వాళ్ళని పాలించేటువంటి అతని తత్వము ఏమవుతుందంటే అచ్యుతరామయ్య అవుతున్నాడు. అంటే అచ్యుతరామయ్య అంటే పడిపోని, చ్యుతం అంటే పడిపోవడం, పడిపోని రామయ్య అంటే ఎప్పుడు శాశ్వతంగా ఉండేటువంటి ఆ యొక్క ప్రాణశక్తి. ప్రాణం పోతుంది కానీ ఆత్మ ఉంటదిగా, అన్నిట్లో ఉంటదిగా. అందులో పోతావన్నా పుడతావన్నా, పోతావన్నా పుడతావన్నా ఎప్పుడు ఉంటది, శాశ్వతంగా ఉంటది. ఆయన అచ్యుతరామయ్య అంటే అది. అదేమవుతుంది? ఆ రామతత్వం అఖిలాత్మ అంటే అఖిలాత్ముడు అంటే మొత్తం అన్ని జీవుల్లో నిండిపోయి ఉన్నాడని అర్థం. అర్థమైందే? అది దాని లెక్క. సంతోషమా? చాలా థ్యాంక్స్ తాతయ్య. ఈ పాట నేను చాలా నుంచి వింటానే ఉన్నా కానీ నాకు ఎప్పుడు ఆ పాటకు అర్థం తెలియలేదు. శ్వాసకి ఆత్మకి ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే ఏ విధంగా మనకు ఉంటుందో తెలియజేస్తాను. రామతత్వం నీకు అర్థమైంది కదా, మనలో ప్రాణశక్తి రామతత్వం. దాన్ని నడిపించేటువంటి అవకాశం, ఆయన సేవ చేసే అవకాశం ఆంజనేయ స్వామి శ్వాస ద్వారా తీసుకుంటున్నాడు అనేది మనం తెలుసుకున్నప్పుడు మనం రామాలయానికి పోతే పంట పండిపోవాలి. ఆంజనేయ స్వామి ఆలయానికి పోతే ఆయన బలము, ఆయన తెలివి, ఆయన యొక్క తేజస్సు ఇవన్నీ చూసుకొని పంట పండించుకోవటం మనం చేయాల్సిందే. మనము ఆ జ్ఞానంలో ఆ పరమాత్మ స్వరూపాన్ని చూసుకుంటూ మన జ్ఞానంలో పండిపోవటం కన్నా జన్మకే ఉందమ్మా. నువ్వు ఎంత పండిపోతుంటావో అంత నీకు యశస్సు వస్తుంటది, శ్రమ తెలియదు. ఈ రాముడి విషయాలు మనం మాట్లాడుకుంటున్న అనుభవాన్ని పొందుతుంటే అసలు శ్రమ తెలియదు, అట్లా సాగిపోతూ ఉంటుంది. ఆత్మకి శ్వాసకి మధ్య ఉన్న బంధం గురించి కూడా బాగా తెలియజేశారు. సంతోషం అమ్మా. ఓకే.